అలాగే కొవ్వూరు జనసేన నాయకులు గాయత్రి కృష్ణ గారు ఉపన్యాసం చేస్తున్నారండి. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథులు కొవ్వూరు శాసనసభ్యులు ముప్పటి వెంకటేశ్వర గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా జనసేన నాయకులకు, అభిమానులకు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఫ్యాన్స్ యువతకు అందరికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే సినీ రంగంలో ఒక మంచి ఉద్దేశాలతోటి, మంచి ఆలోచనలతోటి సమాజం కోసం, రాష్ట్రం కోసం సినిమాలు తీసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సినిమాలకే పరిమితం కాకుండా ఆ ఆలోచన విధానాన్ని రాజకీయ రంగంలోకి ప్రవేశించి ప్రజలకు కూడా మరిన్ని సేవ చేయాలి, యువతని మరింత ప్రోత్సహించాలని చెప్పిన తలంపుతోటి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పని ఆలోచనతోటి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి పంచాయతీరాజ్ శాఖ తీసుకుని కూడా ప్రజలకి మరిన్ని సేవలు చేయాలని చెప్పిన ఆలోచనతో ముందుకు వచ్చారు. అదేవిధంగా జనసేన నాయకులు రాము గారి యొక్క పట్టణ అధ్యక్షుడు జనసేన రాము గారి యొక్క ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు ఏదైతే బెడ్ బ్లాంక్ కానీ, మొక్కలు నాటడం కానీ, పేద ప్రజలకి సర్వీస్ చేయటంలో కానీ, అనాథలను ఆదుకోవడంలో కానీ, ఎవరన్నా వివిధ వ్యాధులతోటి హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆదుకునే విషయంలో కానీ, ఎక్కడన్నా ఇళ్ళు కానీ ఇతర ఏదైనా ఎక్కడన్నా కాలిపోయినటువంటి బాధితులు ఎవరుంటే వాళ్ళని ఆదుకునే విషయంలో కానీ సేవా దృక్పథంతో పనిచేయాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా రాము గారి ఆధ్వర్యంలో ఈ రోజు కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి యువతతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన, పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా వచ్చి ఇవాళ ఒక బెడ్ బ్లాంక్ అనేటువంటి కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమం తలపెట్టి ఇవాళ చేస్తున్నందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దీనితో పాటు ఇంతకు ముందు చెప్పినట్టుగా యువతంతా కూడా డ్రగ్స్ కి వ్యతిరేకంగా, అదేవిధంగా గంజాయికి వ్యతిరేకంగా యువతంతా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు వెళ్లే విధంగా యువతంతా కూడా సన్నద్ధం కావాలి. అవన్నీ పక్కన పెట్టి ఇటువంటి సేవా దృక్పథంతో పనిచేయాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. దాంతో పాటు తుఫానుగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో తుఫాను బాధితులు కూడా జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా పాల్గొవాలని చెప్పిన పిలుపునివ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునివ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వాళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏదైతుందో ఆ జన్మదిన వేడుకలు జరుపుకుంటూ తర్వాత సేవా దృక్పథంతో యువత అంతా కూడా ముందుకెళ్ళినాడే నిజమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా, నిజమైన జనసేనకులుగా మనంతా ఉంటాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆలోచనతో యువత అంతా కూడా వెళ్లి సేవా దృక్పథంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల కోసం, అందరి కోసం కూడా పేద ప్రజల కోసం పనిచేసి మెరుగైనటువంటి సేవా దృక్పథంతో పవన్ కళ్యాణ్ ఇచ్చే ఆలోచన ముందుకు తీసుకెళ్లాలని చెప్పని మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులకు, ఫ్యాన్స్ కు, అదేవిధంగా అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా కొవ్వూరు నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు మరియు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకలకు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే కార్యక్రమాలని విజయవంతం చేస్తూ అనేక చోట్ల బ్లడ్ బ్యాంకులే కాకుండా అనేక మంచి కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, మొక్కలు నాటడం కానివ్వండి, పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమాలు కానీ అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని, ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన్ని అభినందిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే బీజేపీ పార్టీ పురంధరేశ్వరి మేడం గారిని కానివ్వండి, త్రివేణి సంఘంలో కలిసినటువంటి ఈ ముగ్గురు కలయికతో ఈ రోజున రాష్ట్ర అన్ని రంగాల్లోనూ కూడా భవిష్యత్తులో ప్రయాణం చేస్తుంది. అన్ని కూడా యువతకు ఏ విధమైనటువంటి అవకాశాలు లేని పరిస్థితుల్లో ఈ రోజున ఆ యువత కోసం నిరంతరం పనిచేసి కష్టపడి యువతకు అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఎక్కువ ఉద్యోగాలు రావాలనేటువంటి సదుద్దేశంతో పనిచేస్తున్నటువంటి ఈ త్రివేణి సంఘంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి నాయకత్వంలో
మంచి జరుగుతుందని, మంచి జరగాలనేటువంటి ప్రయత్నంలో మా ఎమ్మెల్యే మా వెంకటేశ్వరరావు గారు మనస్ఫూర్తిగా కూడా మన నియోజకవర్గం నుంచి కృషి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆయనకి తెలియపరచుకుంటున్నాము. అలాగే రానున్న రోజుల్లో అన్ని విజయాల్ని సాధించుకుంటూ ఈ ఈ యొక్క కార్యక్రమం నుంచి మొదలు పెట్టినటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమాలన్నింటిలోనూ కూడా అటు స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి ఇలాగే మన గోదావరి బ్యారేజీ సంబంధించిన పనులు కానివ్వండి, అలాగే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వర్కులు కానివ్వండి, అలాగే రానున్న రోజుల్లో మన నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మన వెంకటేశ్వర ఎమ్మెల్యే గారి ద్వారా అటు పవన్ కళ్యాణ్ గారు, ఆ పురంధరేశ్వరి మేడం గారు, అలాగే మా పవన్ కళ్యాణ్ గారు మేము గర్వంగా చెప్పుకుంటున్నామండి. ఆయన తగ్గి మనం అందరూ మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి పెద్ద మనసుతో ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డేని పురస్కరించుకుని మా డేగల రాము గారు నిర్వహించినటువంటి ఈ రక్తదాన శిబిర కార్యక్రమే కాకుండా, మొక్కల నాటకం కార్యక్రమాలే కాకుండా అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు జనసేన పార్టీ తరపునటువంటి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు గారికి, అలాగే మా చౌదరి గారికి, అలాగే గంటమంది రామకృష్ణ గారి పలువురు పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా మా జనసేన పార్టీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం.